హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్పెషల్లీ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఈరోజు ఏపీ ఎకానమీలో భాగంగా ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేను దాదాపు ఒక అరగంట వరకు క్లాసెస్ అనేది తీసుకుంటా. ఎంత ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తానంటే మీరు రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు హైకోర్టు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పే ఒక టాపిక్లో కన్ఫర్మ్గా పెట్టొస్తుంది. ఒకటి, ఇదే టాపిక్ని రేపు మీరు గ్రూప్ 1 అయినా రాయండి, గ్రూప్ 2 అయినా రాయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా కూడా అందులో నుంచి క్వశ్చన్ తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి ఉంటుంది. ఓకేనా, మీకు అందరూ కూడా తెలుసు. అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా నన్ను అంటే దాదాపు మన దగ్గర ఒక 35,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది సార్ ఆ ఏపీ ఇంకా చాలా వీడియోస్ చేయండి సార్ అంటున్నారు. మిత్రమా, మీకు ఆల్రెడీ ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ స్కీమ్స్, ఏపీ సూపర్ 6 స్కీమ్స్ 2024 జూన్ నుండి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీ కంప్లీట్ గా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా, కమింగ్ ఎగ్జామినేషన్ లో మనకి మన అకాడమీ వెంకటేశ్వర్ యాప్, ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కమింగ్ ఎగ్జామినేషన్ లో మీకు ఖచ్చితంగా ఈ యాప్ మీకు చాలా ఉపయోగపడబోతున్నది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దీంట్లో నేను ఏపీపీఎస్సి వాళ్ళకి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 2 వాళ్ళకి ఏపీ ఎకానమిక్ క్లాసెస్ ని దగ్గర అప్లోడ్ చేయబోతున్నా. ఎందుకు అప్లోడ్ చేయడం నేను ఆపాను అంటే, సర్వే వస్తుందేమో ఒకేసారి అప్డేట్ కూడుకున్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఆలోచించి వెయిట్ చేస్తున్నా. ఈసారి నేను ఖచ్చితంగా సర్వే వచ్చినా రాకపోయినా ఉన్నటువంటి డేటా ప్రకారం అప్లోడ్ చేయాలని నిర్ణయించారు కాబట్టి మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి, 9030539097. ఓకేనా, ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో క్లారిటీగా చూడండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను టాపిక్ ఇస్తున్నా, ఒక్కొక్క టాపిక్ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అన్నాడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనగానే మనం గుర్తు రావాల్సింది ఏంటంటే 2014 ఫిబ్రవరి 18 ఒక తారీఖు గుర్తు రావాలి. 2014 ఫిబ్రవరి 20 మరొక తారీఖు గుర్తు రావాలి. 2014 మార్చ్ 1 మనకు గుర్తు రావాలి. ఓకేనా, నెక్స్ట్ 2014 జూన్ 2వ తారీఖున ఈ విషయం మీకు గుర్తుండాలా. ఓకేనా, ఈ 4 డేట్లు మీకు కంపల్సరీ మీకు గుర్తుండాలా. ఓకేనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలకు విడగొట్టారు. ఒకటి తెలంగాణ, 2 నూతన ఆంధ్రప్రదేశ్. అయితే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం మేము తీరుస్తాము, మీ ఆకలిని మేము తీరుస్తాము, మీకున్నటువంటి సమస్యలు మేము తీరుస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో అనేక అంశాలు అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 2014 పార్లమెంటు సాక్షిగా మనకి తెలపడం అనేది జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను లోక్సభ ఆమోదించిన తేదీ ఏదైనా అంటే మనకి 2014 ఫిబ్రవరి 18. అదేవిధంగా ఈ చట్టాన్ని రాజ్యసభ ఆమోదం తెలిపినటువంటి తేదీ, అదేవిధంగా ఈ చట్టం పైన రాష్ట్రపతి గారు సంతకం చేసిన తేదీ మార్చ్ 1. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయి అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏదైనా అంటే మనకి 2014 జూన్ 2వ తారీఖున 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. 12వ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో 12వ రాష్ట్రంగా చెప్తాం. ఓకేనా, ఈ విషయం పెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కి 2026లో సవరణ కూడా చేశారు. దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించారు. ఓకేనా, ఈ డేట్ గుర్తుపెట్టుకొని తీసేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా 2వ టాపిక్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 అన్నాడు. ఈ డేట్లు గుర్తుపెట్టుకోను, మార్చ్ 28
2026, అదేవిధంగా ఏప్రిల్ 1, 2026, అదేవిధంగా ఏప్రిల్ 2, 2026, అదేవిధంగా ఏప్రిల్ 6, 2026. ఖచ్చితంగా ఈ డేట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మార్చి 28వ తారీఖున ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అనగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రత్యేకమైన తీర్మానాన్ని మన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రం వద్దకు పంపించడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తేదీ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ రెండవది ఏంటంటే ఏప్రిల్ 1. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చట్టబద్ధత కల్పించడం కోసం లోక్సభ ఆమోదం తెలిపిన తేదీ. అదేవిధంగా రాజ్యసభ ఆమోదం తెలిపిన తేదీ ఏప్రిల్ 2. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీ ఏప్రిల్ 6. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కాళ్ళ కిందకి పెట్టి తల పైకి ఎత్తినా కూడా, లేదా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి ఎత్తినా, ఎట్టయినా సరే మీ మొత్తం మీద మీ బాధ మీద పారండి. ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పిన డేట్లు గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ బిట్ వస్తుందంటే వస్తుంది. ఓకేనా? రైట్. దీంతో ఈ చట్టం ఎప్పుడైతే అనగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనగా 2014కి 2026లో సవరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ నెంబర్ 5 సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ ఉంటుంది అని చెప్పి సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2లో ఉంటుంది. సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2లో ఉంటుంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కాదు, హైదరాబాద్ ఉంటాయి. ఇప్పుడు 2026లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026లో ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అనే పదం స్థానంలో అమరావతి అనే పదాన్ని చేర్చడం కోసం తీసుకొచ్చిన బిల్లే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు. అనగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 క్లాస్ 5 సెక్షన్ నెంబర్ 5 క్లాస్ 2లో ఇక్కడి నుంచి హైదరాబాద్ అనే పదం కనపడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పదం కనిపిస్తుంది. ఈ సెక్షన్ మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. అదేవిధంగా ఇది అయిపోయింది. నెక్స్ట్ శివరామన్ కమిటీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని క్యాపిటల్ నూతనంగా ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ను రాజధానిని ఎక్కడ పెట్టాలి అని వెతకండి అని ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే శివరామకృష్ణన్ కమిటీ. ఇది కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూడా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది 2015లో. ఆ కమిటీ పేరు ఏంటంటే నారాయణ కమిటీ. ఆ నారాయణ ఎవరంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక మంత్రిత్వ శాఖగా పనిచేస్తున్నటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో నారాయణ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకే ఈ రోజు గుంటూరు విజయవాడ మధ్య అమరావతి అనే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రధానిగా పెట్టడం అనేది జరిగింది. 2015 ఏప్రిల్ 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించారు. 2015 అక్టోబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి తేదీ ఈ బిట్లు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ విశాఖపట్నం రైల్వే జోన్. మీకు అందరికీ కూడా తెలిసినదే విశాఖపట్నం రైల్వే జోను దగ్గరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో కూడా రాబోతున్నది. మీకు అందరూ కూడా తెలిసినదే. జస్ట్ ఒక 15 డేస్ వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఇది అమల్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్ మన భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోను ముంబై రైల్వే జోన్. ఓకేనా? ముంబై రైల్వే జోన్. అయితే మన భారతదేశంలో 18వ రైల్వే జోను ఏర్పాటు కాబోతున్నది. అదే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ దక్షిణ ప్రాంతాన ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతాలు ఏర్పడేటటువంటి ఒక జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్.
దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇది మన భారతదేశంలో 18వ రైల్వే జోన్. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నది. అయితే ఇది 2026 జూన్ నుండి మన భారతదేశంలో జూన్ 1 నుండి మన భారతదేశంలో 18వ రైల్వే జోను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ఈ రైల్వే జోన్ దగ్గరలోనే అమలులోకి రాబోతున్నది. నెక్స్ట్ ఈ రైల్వే జోన్ లో ఏమేమి భాగాలుగా ఉంటాయంటే చూడండి, ఇక్కడ తూర్పు కోస్తా రైల్వే జోన్, అదే విధంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంది కదా, దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏది మిత్రమా సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రెండు రైల్వే జోన్లలో ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి మనకి ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసేటటువంటి దక్షిణ మధ్య రైల్వే జోన్, దీంట్లో ఉన్నటువంటి గుంటూరు, గుంతకల్లు, విజయవాడ మరియు తూర్పు కోస్తా రైల్వే జోన్ లో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ అనే ప్రాంతాన్ని దీని నుంచి చూసి ఈ ప్రాంతాలన్నింటినీ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మళ్ళీ చెప్తున్నా, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో భాగాలు ఏవరా అంటే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి విశాఖపట్నం, దీంట్లో ఉండేటటువంటి డివిజన్స్ ఏవరంటే గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నంతో కలిపి విశాఖపట్నం డివిజన్ గా మార్చి ఆ విశాఖపట్నం డివిజన్ కేంద్రంగా ఏర్పాటయ్యేదే విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఓకేనా, దిస్ ఈస్ ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకి హామీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రోగ్రాము. ఖచ్చితంగా ఇవన్నీ కరెంట్ అప్డేట్ నేను చూడండి, స్టాక్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ అయిపోయింది, టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది మన భారతదేశంలో పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకత ఉంది. మన భారతదేశంలో ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చట్టంలోని సెక్షన్ నెంబర్ 90 లో ఎన్నిసార్లు గ్రూప్ 1 గ్రూప్ 2 లో మరి ఏపీఎస్సీ అడిగాడు పెట్టు. ఓకేనా, సెక్షన్ నెంబర్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది నేషనల్ ప్రాజెక్ట్ అంటే ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్. అంటే దీన్ని నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ నిధులిచ్చే బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానికి. ఓకేనా, నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, నిధులిచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అనగా ఈ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది నేషనల్ ప్రాజెక్ట్. దిస్ ప్రాజెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. ఫండ్స్ ఎవరు ఇస్తారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అది ఇస్తుంది. కాబట్టి ఇది మొత్తం మీద పోలవరం ప్రాజెక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఓకేనా, సెక్షన్ నెంబర్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్ట్ గుర్తించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఏ నది పైన ఉందంటే గోదావరి నది పైన ఉంది. గోదావరి నది పైన ఉంది. అదే విధంగా మనకి ఇది ఎక్కడ ఉందంటే ఏలూరు జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా, గతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. ఓకేనా, గోదావరి నది పైన ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట అనే ఒక విలేజ్ లో ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మల్టీపర్పస్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్. బహు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాలుగా ఉపయోగపడేదాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ఓకేనా, అయితే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే ఏంటంటే దీనిని పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడ చేపల నిర్మాణం చేపట్టచ్చు, అదేవిధంగా దాని యొక్క పర్యాటక స్థలంగా తీర్చిదిద్దచ్చు, అదేవిధంగా దాని నుంచి త్రాగునీరు అందించవచ్చు, అదేవిధంగా దాని నుంచి సాగునీరు అందించవచ్చు, అదేవిధంగా అక్కడ జల విద్యుత్ కూడా తయారు చేయొచ్చు. కాబట్టి ఇన్ని విధాలుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఓకేనా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీంట్లో 960 మెగావాట్స్ 900 మెగావాట్ల విద్యుత్ను తయారు చేసేటటువంటి కెపాసిటీ కలదు. అదేవిధంగా 194 టీఎంసీల నీటిని స్టోరేజ్ చేసేటటువంటి ప్రత్యేకమైన ఒక ప్రాజెక్టు. చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాణాన్ని పోసేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఎదురంటే
మనకి పోలవరం ప్రాజెక్ట్. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ వెయిట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యానవనంగా ఏ ప్రాంతాన్ని పిలుస్తామరా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనిగా పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ మిత్రమా. రైట్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఏ నెలలు ఉన్నాయంటే మనకి ఎర్ర నేలలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే రెడ్ సాయిల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా మీకు అందరికీ కూడా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రో క్లైమాటిక్ జోన్స్ మొత్తం వచ్చేసి అగ్రో క్లైమాటిక్ జోన్స్ అంటే వ్యవసాయ ఆధారిత క్లైమేట్ జోన్ల సంఖ్య మొత్తం 6 ఉన్నాయి. నార్త్ కోస్తా అగ్రో క్లైమాటిక్ జోను, కృష్ణా జోను, గోదావరి జోను, ఓకేనా, సౌత్ జోను, ఇలా ఉన్నాయన్నమాట. కాబట్టి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎంత అంటే 6 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఏ నెలలు విస్తరించున్నాయంటే ఎర్ర నెలలు విస్తరించున్నాయి. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం ఏ కాలంలో నమోదవుతుందంటే నైరుతి ఋతుపవనాల కాలం జూన్ టు సెప్టెంబర్ మధ్య వచ్చేటటువంటి నైరుతి ఋతుపవన కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ అంటే రెంటచింతల, పల్నాడు జిల్లా రెంటచింతల అనే ఒక ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు. లంబసింగి ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తాం. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని చెప్పి లంబసింగిని పిలుస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ పండ్ల ఉత్పత్తిలో మన భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏదంటే మన ఏపీ అని గుర్తుపెట్టుకోవాలి. పండ్లు అంటే ఏమిటి? కోకావా ఫ్రూట్. కోకావా ఉంది, మన డిఎస్లో అడిగాడు, అంతకుముందు గ్రూప్ వల్ల కూడా అడిగాడు, 2023లో అనుకుంటా అడిగాడు. కోకావా ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తిని సాధిస్తున్న రాష్ట్రం ఏదని అడిగాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. కాబట్టి పండ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా చొరవ చూపుతున్నది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని ఉద్యానవన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటే రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నది. ఓకేనా, నెక్స్ట్ ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో ఏపీ మొట్టమొదటి స్థానం అనేది నిలబడి ఉంది. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా ఆయిల్ ఫామ్ ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా ఆయిల్ ఫామ్ తోటలను ఎక్కువగా పండిస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆయిల్ ఫామ్ ఉత్పత్తులు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకేనా, సాగులోనే కాకుండా. నెక్స్ట్ ఇండస్ట్రీ కారిడార్స్. మన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లను డెవలప్ చేయాలని కేంద్రం భావిస్తే ఆ 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల సంఖ్య 3. ఆ 3 ఎవరంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండవది వచ్చేసి చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అదే విధంగా మూడవది వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. మళ్ళీ మాటిస్తున్నా, దీని నుంచి లాస్ట్ ఇయర్ హైకోర్టు ఎగ్జామ్ అడిగాడు. ఏమడిగాడంటే భారతదేశంలో కోస్తా ప్రాంతం వెంబడి ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఓకేనా, ఇక్కడ చూస్తే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ ఇది మిత్రమా, మీకు అందరికీ తెలిసిందే. ఇది విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తమిళనాడు. మళ్ళీ చెన్నై టు బెంగళూరు ఇది. మళ్ళీ ఇక్కడ మనకి హైదరాబాద్ టు బెంగళూరు. ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రయాణించేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్. చూడండి ఇక్కడ. అదే విధంగా విశాఖపట్నం టు ఇండస్ట్రియల్ కారిడార్ కింద డెవలప్ చేస్తున్నటువంటి ముఖ్యమైన నోడ్ ఏదంటే మన కొప్పర్తి నోడ్ విషయం పెట్టుకుని కొప్పర్తి అనే ఒక నోటుని మన భారత ప్రభుత్వం ఈ కారిడార్ వెంబడి తయారు చేస్తున్నారు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో ఎక్కువ కీలక పాత్ర పోషించేటటువంటి కారిడార్ ఏదంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అదే విధంగా ఈ 3 కారిడార్లలో ఎక్కువ ప్రాంతం ప్రయాణించేటటువంటి కారిడార్ కూడా విశాఖపట్నం చెన్నై కారిడారే.
నెక్స్ట్ చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్, అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్. దీంట్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఏ ప్రాంతం మిత్రమాది? ఓర్వకల్లు అనే ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక నోటుని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నోట్లోనే దాదాపు 282 ఎకరాల్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఓర్వకల్ అనే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ? ఓర్వకల్లు నోట్లో 282 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? దిస్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ IISER, మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరొక హామీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్లను మేము ఏర్పాటు చేస్తామన్నారు. దాంట్లో భాగంగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఓకేనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనే సంస్థని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే తిరుపతిలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ అంటే మనకి తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు. కాదు మిత్రమా, ఇది విశాఖపట్నం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. IIT తిరుపతి కూడా ఉంది. IIT తిరుపతి, IISER ఈ రెండు కూడా తిరుపతిలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ అంటే మనకి విశాఖపట్నం. నెక్స్ట్ అదేవిధంగా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ అంటే మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ IIT తిరుపతి మీకు అనుభవం చెప్పాను. IIT మిత్రమా, ఇది IIT తాడేపల్లిగూడెం మిత్రం, ఇది గుంటూరు జిల్లా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా కేంద్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిస్తున్నది. హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా నిర్మించిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా చూడండి, IISER అనేది తిరుపతి. అదేవిధంగా IIT ఎక్కడ ఉందంటే ఇది కూడా తిరుపతి. మరొక IIT ఎక్కడ అనేసి అంటే మనకి తాడేపల్లిగూడెం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ అంటే విశాఖపట్నం. అదేవిధంగా మనకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి హామీ. చూడండి, ఏపీ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ అంటే విజయనగరం. కడప ఉక్కు కర్మాగారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు, ఆంధ్రులకు విశాఖ ఉక్కు అంటాం కదా, అది విశాఖపట్నం. అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఉక్కు కర్మాగారాన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ అంటే కడప జిల్లా ఆల్రెడీ ఉంది. ఇది కడప జిల్లా అది జమ్మలమడుగు. కడప జిల్లా జమ్మలమడుగు అనే మండలంలో సున్నపురాళ్ళపల్లి అనే చోట ప్రాంతం పేరు పెట్టుకోండి, ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతారు. ఓకేనా? కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లి దగ్గర ఈ కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ దుగ్గరాజపట్నం పోర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైన ప్రాజెక్టు దుగ్గరాజపట్నం పోర్ట్. దీనిని మేము ప్రత్యేకమైన పోర్టుగా మీకు డెవలప్ చేసి మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే విధంగా మేము దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి అప్పటి హామీలో పేర్కొనడం అనేది జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్రం ఏం చెప్పిందంటే దుగ్గరాజపట్నం పోర్టుని డెవలప్ చేయడానికి అవకాశం లేదు, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏ పోర్టుని సూచిస్తే ఆ పోర్టుని మేము డెవలప్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వడం అనేది జరిగింది. మన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం పోర్టుకు బదులుగా ఏ పోర్టును డెవలప్ చేయమని చెప్పి కేంద్రానికి సిఫారసు చేసిందంటే దుగ్గరాజపట్నం పోర్టు బదులు రామయ్యపట్నం పోర్టుని డెవలప్ చేయమని చెప్పింది. మీరు కావాలని చూడండి, ఇది నేను తప్పుడు చెప్పడం కాదు. 2023 APPS Group 4 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో దుగ్గరాజపట్నం పోర్టు బదులుగా ఏ పోర్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూచించిందని అడిగాడు. ఓకేనా? ఏ పోర్టు? రామయ్యపట్నం పోర్టు. ఓకేనా? నెక్స్ట్ మాత్రమా 16వ ఆర్థిక సంఘంలో ఏపీ స్థానం ఎంత అని అడిగాడు. మనకి 8వ స్థానము 4.217% నిధులు మనకు వస్తాయి. మీకు అందరికీ తెలిసిందే 16వ ఆర్థిక సంఘం కేంద్రంకి వచ్చిన మొత్తం పన్నుల్లో ఎంత వాటా రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించేటటువంటి సంఘం ఏదంటే
ఆర్థిక సంఘం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 16వ ఆర్థిక సంఘంలో ఏపీ స్థానం ఎంత అంటే 8వ స్థానం, 4.217% మనకి వస్తుంది. తెలంగాణ స్థానం ఎంత అంటే 16వ స్థానం, 2.174% తెలంగాణకి వెళ్తుంది. నెక్స్ట్ 2025-26 ఆర్థిక గణాంకాలు. ఇక్కడ రీసెంట్ గా గణాంకాలు విడుదలయ్యే తలసరి ఆదాయం అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా. అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా ఏదంటే పార్వతీపురం మన్యం జిల్లా. దాదాపు 6,58,000 రూపాయలతో విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే నెక్స్ట్ 1,56,000 సంథింగ్ ఎంత ఉంది మిత్రమా, అది పార్వతీపురం మన్యం జిల్లా. నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జీడిపి గల జిల్లా ఏదంటే మనకి విశాఖపట్నం జిల్లా. ఇది కూడా 1,61,000 కోట్లతో ఉంది. అతి తక్కువ జీడిపి గల జిల్లా ఏదంటే పోలవరం జిల్లా. ఇది దాదాపు 6,000 సంథింగ్ ఎంత ఉంది. మొత్తం మీద గుర్తుపెట్టుకొని ఎక్కువ విశాఖపట్నం, తక్కువ పార్వతీపురం మన్యం, జీడిపిలో ఎక్కువ విశాఖపట్నం, అదేవిధంగా పోలవరం తక్కువ. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత అంటే 10.75%. అదేవిధంగా అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేస్తున్న రాష్ట్రం ఎదురంటే జిల్లా ఎదురంటే బాపట్ల జిల్లాలో 19.9%తో మన బాపట్ల జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. బాటమ్ ప్లేస్ లో వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా ఉంది. ఓకేనా. నెక్స్ట్ 243 ఆర్టికల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. 243K అనగానే మీకు గుర్తొచ్చేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనిల్ చంద్ర పునేట గారు ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరంటే డోర్జే గ్యాంబా అనే ఒక వ్యక్తి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరంటే సుబ్రాంశు బిస్వాస్. ఈ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి 2 ఆడబిడ్డ లాంటిది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది. అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఏమో మన ఏపీలో విజయవాడలో ఉంటుంది. మీరు కావాలంటే ఎప్పుడు అడిగాడు ఇది, ఏ ఎగ్జామ్ అడిగాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడిగాడు. మెయిన్స్ లోనో ఎస్ఐ మెయిన్స్ లోనో అడిగాడు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అడిగాడు. ఏపీలో తెలంగాణ అడిగాడు. ఏపీ. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ గోదావరి కృష్ణా డెల్టాల మధ్య ఉన్నటువంటి సరస్సు ఏదంటే కొల్లేరు సరస్సు. మీకు అందరూ కూడా తెలిసినదే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 సరస్సులు ఉన్నాయి మిత్రం. ఒకటి కొల్లేరు లేక్. ఈ కొల్లేరు లేక్ అనేది గతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, నేడు ఏలూరు జిల్లాలో ఉంది. ఓకేనా. ఈ కొల్లేరు లేక్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏకైక రామ్సార్ సైట్ ఏదంటే కొల్లేరు లేక్. ఓకేనా. నెక్స్ట్ అంతర్రాష్ట్ర ఇంకోటి ఉంది మిత్రమా, ఏది పులికాట్ సరస్సు ఎక్కడ అంటే తిరుపతి జిల్లా. ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్య ఉంటుంది. ఓకేనా, పులికాట్ సరస్సు. నెక్స్ట్ అంతర్రాష్ట్ర నదులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 40 నదులు ప్రవహిస్తూ ఉంటే దాంట్లో అంతర్రాష్ట్ర నదులు ఎంత అంటే సంఖ్య 15 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్మార్ట్ సిటీ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 జూన్ 25 తీసుకొస్తే దీంట్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 100 నగరాలని ఎంపిక చేస్తే ఆ 100 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 నగరాలు వచ్చాయి. 1 విశాఖపట్నం, 2 కాకినాడ, 3 అమరావతి, 4 తిరుపతి. విజయవాడ లేదు. విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి ఈ 4 పట్టణాలు కూడా స్మార్ట్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, డెవలప్డ్ బై అండర్ ది స్కీమ్ ఆఫ్ స్మార్ట్ సిటీ స్కీమ్. ఓకేనా. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిలియన్ ప్లస్ నగరాలు. మిలియన్ ప్లస్ అంటే ఏమిటమ్మా, 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. ఓకేనా. 1 బిలియన్ ఈక్వల్ టు 100 crores. 1 trillion ఈక్వల్ టు 1 lakh crore. కాబట్టి ఇప్పుడు మిలియన్ ప్లస్ నగరాలు ఎవరంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ప్లస్ విజయవాడ. ఈ 2 గ్రూపులు పెట్టుకోండి. నెక్స్ట్ వ్యవసాయ రంగం లాభదాయకత గురించి
లాభదాయకత గురించి రాష్ట్ర ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏంటంటే జైతి ఘోష్ కమిటీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలను నివారించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదంటే రామచన్నారెడ్డి కమిషన్ ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పొలం బడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక కార్యక్రమం నేటి కూడా అమల్లో ఉంది. పొలం బడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రైతులు పురుగుల మందులు ఏ విధంగా వాడాలి, అదేవిధంగా పురుగుల మందుల వాడకాన్ని ఏ విధంగా తగ్గించాలి, అదేవిధంగా తద్వారా ఉత్పత్తిని ఏ విధంగా సాధించాలి అనే దానిపై ప్రత్యేకమైన అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఎన్ని అంటే 6 ఉన్నాయి. మరి విశాఖపట్నము కోస్టల్, సౌత్, నార్త్ ఇవన్నీ కూడా కృష్ణా, అదేవిధంగా గోదావరి, మన సౌత్ హై ఆల్టిట్యూడ్ జోన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే దాన్ని 2021 నవంబర్ మాసంలో దీన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అయితే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ ని బాగా డెవలప్ చేసి ఉత్పత్తి చేసి అత్యధిక దిగుబడిని రాబట్టి దానిని భారతదేశం ఇతర రాష్ట్రాలకి ఎంపిక చేయాలి. ఓకేనా. మామిడి అంటేనే గుర్తు రావాల్సింది మనకి చిత్తూరు జిల్లా, మరి బత్తాయి అంటేనే మనకు గుర్తు రావాల్సింది ప్రకాశం జిల్లా, అదేవిధంగా మనకి నెల్లూరు జిల్లా ఉల్లిగడ్డ, కడప అరటిపండు, పశ్చిమ గోదావరి కొబ్బరి, పశ్చిమ గోదావరి మత్స్య ఉత్పత్తులు, తూర్పు గోదావరి వచ్చేసి కొబ్బరి, విశాఖపట్నం, విజయవాడ ఇటుసరి వెళ్తే మళ్ళీ ప్రత్యేకమైన అలా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం గురించి నేను షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ కోనేరు రంగారావు కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2004లో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే భూమి లేని వాళ్ళకి, 1 సెంటు భూమి కూడా లేని వాళ్ళకి భూమిని ఏ విధంగా వాళ్ళకి పంపిణీ చేయాలనే దానిపైన, అనగా పంపిణీ కోసం, భూ సంస్కరణల కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక కమిటీ ఏదంటే మనకి కోనేరు రంగారావు కమిటీ. ఇది 2023 ఏప్రిల్ 2022లో గ్రూప్ 4 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పెట్టి అడిగాడు. చూడండి కూడా ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినవే. రైతు బజార్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్ల సంఖ్య ఎంత అంటే మనకి చూడండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని 1999లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అప్పట్లో ఎవరో సీఎం అంటే మన సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారే. ఈ రైతు బజార్లకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు బజార్లు అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రైతు బజార్ల ద్వారా రైతు డైరెక్ట్ గా తన ఉత్పత్తిని తెచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు, ఎవరు కావాలంటే వాడిపోయి అక్కడ కొనుక్కోవచ్చు. అనగా రైతు పండించినటువంటి పంటను మధ్యవర్తిత్వం దోచుకోకుండా ఆ మధ్యవర్తిత్వ వ్యక్తుల నుండి విముక్త కల్పించడం కోసం రైతు బజార్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రైతు బజార్లో కూడా రేట్లు అంతగా అమ్మాలి, అనగా కనీస మద్దతు ధర రైతుకు దక్కాలి, వినియోగదారులకు బాగుండాలతో దీన్ని ఏర్పాటు చేశారు. 1999లో దీన్ని తీసుకొచ్చారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 96% రైతు బజార్లు ఉన్నాయి. దీంట్లో 21 రైతు బజార్లతో కృష్ణ అత్యధిక స్థానంలో ఉంది. మరొక 45 రైతు బజార్లు ఏర్పాటు చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నాగాలు చేస్తుంది. ఇక చివరి టాపిక్స్ ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వైద్యనాథన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార సంస్థలు మరింత బలోపేతం చేయాలి. సహకార రంగం ద్వారా బాగా బలోపేతం చేసి రైతులకు కావాల్సిన రుణాలు అందించే కోసం ఒక సహకార రంగంలో ప్రత్యేకమైన సంస్థను తీసుకొచ్చిన కమిటీ వైద్యనాథన్ కమిటీ. నెక్స్ట్ ఏపీఐఐసి ఆపరేషన్ అడిగాడు 2020 ఎప్పుడు అడిగాడు మిత్రం, ఇది మన ఏపీలో అడిగాడు ఏపీఐఐసి ఆపరేషన్ అడిగాడు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను డెవలప్ చేసే బాధ్యత ఎవరుందంటే ఏపీఐఐసి ఇది 1973లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ దీనిని 1959 ఏప్రిల్ 1వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కోహినూర్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ కి ఉద్యానవనంగా, ఏపీ ఉద్యానవనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాను పిలుస్తాం. అదేవిధంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తాం. ఇప్పుడు మళ్ళీ కోహినూర్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రం పిలుస్తామంటే ఏపీ రాష్ట్రాన్ని పిలుస్తాం. ఓకేనా. ఇదే మిత్రమా
మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అప్డేట్స్. ఇది నేను మొత్తం ఈ రోజు మొత్తం కూర్చొని 2000 ఈ రోజు మొత్తం నేను కూర్చొని ఏపీ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. ఆ తెలుగు అకాడమీ ప్రతిరోజు నేను కరెంట్ అఫైర్స్ చదువుతా. ప్రతిరోజు మీకు 10 పేపర్లు చదువుతా. కమింగ్ ఎగ్జామినేషన్లో నేను మన యాప్లో ఇచ్చేటటువంటి అది ఏ కంటెంట్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా ఓకేనా, రానున్నటువంటి ఎగ్జామినేషన్స్ కరెంట్ అఫైర్స్ అయినా ఓకేనా, ఇండియన్ ఎకానమీ అయినా, ఏపీ ఎకానమీ అయినా, జనరల్ స్టడీస్ అయినా ఓకేనా, అదేవిధంగా ఏఎస్ఓ క్లాసెస్, ఇండియన్ అకాడమీ క్లాసెస్ అయినా, అదేవిధంగా మన యాప్లో పెట్టే ప్రతి ఒక్క కోర్సు కూడా మీకు ఖచ్చితంగా నేను ప్రూఫ్తో సహా రానున్నటువంటి కవి నిరూపించే బాధ్యత నాది. ఓకేనా. అదేవిధంగా మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర యాప్లో అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు. మీరు యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఆఫర్స్ ఇస్తా, మీరు ఉపయోగించుకోండి. దయచేసి ఎవరు కూడా 199 రూపీస్కి ఇవ్వండి, 90 రూపీస్కి ఇవ్వండి అని చెప్పి దయచేసి ఎవరు కూడా అడగద్దు. నా దగ్గర కోర్సు ఏవైనా కూడా 499 నుంచి పైనే ఉంటుంది. అందరిలాగా 2999, 3999 నేను తీసుకోవడం లేదు. మన యాప్లో పెట్టుంటే ప్రైజెస్, కానీ ఆఫర్స్ నేను సమయం బట్టి మీకు ఇస్తా, ఉపయోగించుకోండి. ఓకేనా. 499 కిందంటే ₹1 కూడా ఉండదు. ఓకేనా. నేను ఆఫర్లో కూడా 499, 599 పెడుతూ ఉంటా. ఓకేనా. దయచేసి వీటిని ఉపయోగించుకోవాలి. ఎవరు కూడా ఈ ప్రైస్ దయచేసి అడగద్దు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువ, కష్టం అంతగానే ఎక్కువ ఉంది. ఓకేనా. ఇప్పుడు పెట్టుకోండి. ఓకే మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏది కావాలంటే అది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.